గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బీజేపీ పార్టీ అధ్యక్షుడు మధు పై ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో సంచలనంగా మారిన పరిస్థితి. అయితే దీనిపై బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా కూడా చేస్తున్నారు. అయితే అసలు మధు ఎందుకు కలిసి వచ్చింది, ఏం జరిగింది, ఎందుకు మధు ఆత్మహత్యకు ఇంత నిరసన వ్యక్తం చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు, ఒకసారి తెలుసుకున్నాం. మనతో పాటు బీజేపీ పార్టీ మంచిర్యాల అధ్యక్షుడు వెంకన్న ఉన్నాడు. మాట్లాడు ఏందన్నా, ఏంటి అసలు ఏం జరిగింది? ఏట మధుకరు మండల పార్టీ అధ్యక్షులు దేవనపల్లి మండలం లోపల పార్టీకి ఒక మూలస్తంభంగా ఉన్నారు. ఆయన ఇటీవల కొన్ని చేరికలు చేపించడము, యాక్టివ్గా పనిచేయడము, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనను ఇరికించాలి, ఏదో నా వేధింపులకు గురి చేయాలనేటువంటి లక్ష్యంతో చాలా రోజుల నుంచి అనేక సందర్భాల లోపల ఆయనను ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. కానీ మొన్న దసరా రోజు స్పెసిఫిక్గా కావలసుకొని ఒక చిన్న ఇష్యూ, చిన్న పిల్లలకు డీజే వల్ల ఇబ్బంది అవుతూ ఉన్నది, ఆ డీజే బంద్ చేయండి సార్ అని ఎస్ఐకి ఫోన్ చేయడము, అది బంద్ చేయకపోగా ఉల్టా ఎస్ఐ గారు పోయి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని వాళ్ళ ఇంటి మీదకి పోవడము, అరే మధు బయటికి రారా, నిన్ను చంపేస్తాము, ఏం చేస్తావురా నువ్వు అని బెదిరియడము, అదంతా జరిగిన తర్వాత కూడా ఆయన మీద అట్రాసిటీ కేసు నమోదు చేయడం. అట్రాసిటీ కేసు నమోదు చేసిన తర్వాత కూడా ఎస్ఐ గారు చాలా తనను అవమానకరంగా ప్రవర్తించడం. ఒక సెన్సిటివ్ పర్సన్ ఆయన, ఒక ముద్రాజు కులానికి చెందినటువంటి వారైనా, ఒక గుండె ధైర్యం ఉన్నటువంటి వాళ్ళైనా, ఆత్మగౌరవంతో బతికేటువంటి వ్యక్తి. ఈ మండలం లోపల ఏదైతే కాంగ్రెస్ పెద్దలకు వ్యతిరేకించి పోరాడి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి పరిధి లోపల కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేక ఎస్ఐని తోటి ప్రేరేపించి, ఎస్ఐ మీద ప్రెజర్ చేసి, ఎస్ఐ కూడా పరోక్షంగా వాళ్ళకే సపోర్ట్ చేయడం, దానివల్ల కేసు నమోదు అవ్వడము, తర్వాత విచారణ జరగడము, తర్వాత నానా రకాలుగా నిన్న కూడా మళ్ళీ ఆయనను ఎవరైతే కేసు నమోదు చేసినారో వాళ్ళు స్టేషన్కి పోయి మళ్ళీ ప్రెజరైజ్ చేయడం, ఈ అన్నిటితోటి తను ఒక మానసికంగా శోభకు గురై ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పేర్లు కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. నేను ఎవరెవరు బాధ్యులు అనేటువంటి విషయంలో లెటర్ లోపల కూడా మేము ఇప్పుడు లెటర్ తీసుకున్నాము. దాంట్లో ఎవరెవరు తన అనేటువంటి లెటర్ కూడా ఆయన ఇచ్చిండు. మేము ఒక్కటే కోరుతా ఉన్నాము, దీని మీద స్పష్టమైనటువంటి విచారణ జరగాలి. ఏది ఇవాళ ఏటమధుకు జరిగినటువంటి సంఘటన మళ్ళీ ఎక్కడ కూడా పునరావృతం కావద్దంటే కఠినమైనటువంటి శిక్షలు ఉండాలి. పోలీసు అధికారులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే నిష్పాక్షికంగా విచారణ జరగాలి, కానీ ఏకపక్షంగా అందరి ముందట పిలిపించడము, అవమానించడము, కొట్టడము, ఇలాంటి చర్యలు చేయడం వల్ల ఈ స్థానిక ఎస్ఐ గారు అటువంటి చర్యలు చేయడం వల్ల ఇవాళ పరిస్థితి ఈ రకంగా మారింది. దీనికి పూర్తి బాధ్యత ఎస్ఐ గారు, దీనికి పూర్తి బాధ్యత. ఆయనను చట్టపరంగా చర్య తీసుకోవాలి, ఆయనను ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని మేము కోరుతున్నాం. అసలు మీరు పదే పదే ఎస్ఐ అంటున్నారు ఈ ఓవరాల్ ఎపిసోడ్లో. ఎస్ఐకి సంబంధించిన అంశంలో మీ పార్టీ ప్రెసిడెంట్ మధుకు సంబంధించి ఏదైనా కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదా, లేదంటే ఏదైనా ఇతరత్ర అంశాల గురించి చెబితే పోలీస్ స్టేషన్ పోతే రెస్పాండ్ కాలేదా? నిన్న మొన్న జరిగినటువంటి కేసులో కూడా మేము డీజే పెట్టిండ్రు, చిన్నపిల్లలకి ఇబ్బంది అవుతా ఉన్నది అంటే ఓవయా ఏంది, దేశం మీద అందరు వేసి పెట్టుకున్నారు డీజేలు, అందరు ఎగురుతుండ్రు, నీకే వచ్చినారే ఏంది బాగా ఫీల్ అవుతున్నావు అంటే, చిన్న పిల్లలు సార్, చిన్న అమ్మాయిలు భయపడుతూ ఉన్నారు అని చెప్పినా కూడా దేశం మీద అందరు పెట్టుకుంటారు, పో నువ్వేం చేస్తావా, 100కి ఫోన్ చేసినావు, ఏం చేస్తావు, తాగి ఉన్నావా? ఏటమధు అనేటువంటి వ్యక్తి మందు తాగాడు, బాగా తాగినవు నువ్వు, నీ రూపం అందరు చూసిండ్రు అని చూపి వాళ్ళింటికే అందరి మందిని తీసుకొని పోయి వాళ్ళింటికాడనే ఆడోళ్ళతోటి ఆయన మీద కొట్టడానికి ప్రయత్నం చేసి, వాళ్ళింటికి పోయిన మహిళలతోటి ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టించిండ్రంటే ఎస్ఐ గారి ప్రమేయం ఇందులో ఉన్నట్ట లేనట్ట మీరు అర్థం చేసుకుంటారు. కాంగ్రెస్ నాయకులను ఎంబడి పెట్టుకొని పోయి వాళ్ళ ఇంటికి, అరే మధుగా బయటికి రా, వాళ్ళతో పాటు ఎస్ఐ కూడా పోయి బయట నిలబడి ఉన్నాడు, మహిళలు లోపలికి పోయారు. ఇంత జరిగినాక ఎస్ఐ ప్రమేయం ఉన్నట్టే లేదా? ఎస్ఐ నిష్పక్షపాతంగా ఉండాలి, కానీ ఆ రకంగా
ఎవరెవరి పేర్లు రాసిండ్రు? మధు రాసిన పేర్లు ఏమన్నా మీకు ఐడియా ఉందా? ఆ, రుద్రభట్ల సంతోష్ కుమార్, ఏట గాలి మధు, కొండపల్లి లక్ష్మి అనేటువంటి పేర్లు చింతకింది లక్ష్మి అనేటువంటి ముగ్గురు పేర్లు ఆయన మెన్షన్ చేసిండ్రు. ఆ, కమల, వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడం జరిగింది. దాంతో పాటు వాళ్ళకు ఎంబడి ఉండి ప్రేరేపించిన వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా విచారణ జరగాల. అదేవిధంగా ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలి. ఇప్పుడు ఈ అడవిలో నిరసన చేస్తున్నారు. ఆయన ఇక్కడ అంటే ఊరికి దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలో అతను ఉన్న పరిస్థితి ఏంటి? మీ డిమాండ్ ఏంది? బీజేపీ పార్టీ మంచిర్యాల అధ్యక్షుడిగా మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి? ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం. పోలీస్ వ్యవస్థ కింద పనిచేయనియండి. పోలీస్ వ్యవస్థను కాంగ్రెస్ నాయకులు ఇంట్లో పాలేర్లుగా మార్చకండి. కాంగ్రెస్ నాయకులు ఇంట్లో పాలేర్లుగా పోలీస్ వ్యవస్థను మారితే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయి. దీంట్లో మళ్ళీ పునరావృతం కావద్దంటే ఇలాంటి అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఎలా అయితే ఈ చిన్న చిన్న ఇష్యూలకు పోలీస్ స్టేషన్లకు పోయి కార్యకర్తలను, బయటి పార్టీలను వేధించేటువంటి నాయకులకు కూడా గుణపాఠం రావాలంటే ఈ కేసు లోపల కఠిన చర్యలు తీసుకోవాలి. అందరినీ తక్షణం అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఎస్ఐని కూడా సస్పెండ్ చేసి ఎస్ఐ మీద కూడా కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఏంటి ఈ నిరసన ఎప్పటి వరకు విరమణ అవుతుంది? మేము ఎస్ఐని సస్పెండ్ చేయాలి. ఫస్ట్ ఎస్ఐని సస్పెండ్ చేసే వరకు మేము పోయేటువంటి ప్రశ్నే లేదు. ఎవరైతే నిందితుల పేర్లు ఉన్నాయో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని ఉన్నతాధికారులు వచ్చి మాకు హామీ ఇవ్వాలి. హామీ ఇస్తేనే మేము ఈ నిరసన బంద్ చేస్తాం. ఏం పేరన్నా మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్. ఏం జరిగింది అసలు? ఏట మధుకరు భీమనపల్లి మండల అధ్యక్షుడిగా గత 5 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాడు. భారతీయ జనతా పార్టీని ఈ మండల లోపల ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఏట మధుకరు యొక్క ఉన్నతిని అంటే ఓర్చుకోలేక అతడు రాబో కాలంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ప్రతి మండలం నుంచి ప్రతి ఎంపీటీసీ కానీ ఎడ్పీటీసీ కానీ పోటీ చేయాలని సుదృఢమైన సంకల్పంతో ఉన్నాడు. అందరినీ కార్యకర్తలను సమీకరించిండు. అంటే ప్రజల మధ్యలోకి తీసుకెళ్లేటువంటి ఏకైక వ్యక్తి ఇక్కడ ఏట మధుకరు భారతీయ జనతా పార్టీని. అందులో భాగంగానే ఇతని ఉన్నతిని ఓర్చుకోలేక కేవలం కాంగ్రెస్ నాయకులే పసిగట్టుకొని అంటే కసిగా అతని మీద అట్రాసిటీ కేసు పెట్టేయడం, పోలీసు వారు అతని మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకురావడం, ఇవన్నిటి కూడా భరించలేక తనకు ఈ సమస్య నుంచి పరిష్కారం అవుతుంది అనే భావనతో మా దృష్టికి పార్టీ దృష్టికి కూడా తీసుకొచ్చారు. పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఏసీపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎంత ధైర్యం చెప్పినా కానీ మానసికంగా కుంగిపోయింది అతను. అంటే ప్రజల్లో తిరిగే అటువంటి వ్యక్తి నాయకుడు. ఎస్ఐ గారు ఒక మండల అధ్యక్షుడిని తీసుకొని ఏమయ్యా అని ఇట్లా ఆయన మాట్లాడడం కూడా సవ్యం కాదు. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రతినిధి, ఒకప్పుడు ఈయన వార్డు మెంబర్ కూడా. అట్లాంటి వ్యక్తితోనే ఆ విధంగా మాట్లాడడం కూడా సమంజసంగా లేకుండే. అది అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని నన్ను బాగా చిన్న చూపు చూస్తున్నారు. అధికార పార్టీ యంత్రాంగం నా మీద ఒత్తిడి తెస్తున్నది. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు ఒత్తిడి ఎక్కువ ఉన్నది. దానికి బలంగా ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు కూడా పూర్తి స్థాయిగా పనిచేస్తూ ఉన్నాడు. నాకు అన్యాయం జరిగిపోతాను, నన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తారో, నేను మంచి వ్యక్తిని, నా గ్రామంలో మంచి అభిప్రాయం కలిగిన వ్యక్తిని, ఈ పూర్తి నా పిల్లల మధ్యలో నేను పూర్తి నిరుత్సాహం గురైపోతున్నాను. మానసిక ఆవేదనతో మాత్రమే కారణం ఏంటి అంటే అతను ఈ నాయకులు కాంగ్రెస్ నాయకులు కేవలం ఇక్కడ ఉన్నటువంటి బలమైన నాయకులే ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. ఇంకా వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలా పూర్తి స్థాయిలో. కేవలం ఆయన మానసికంగా ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఆయన కేవలం ముమ్మాటికి కాంగ్రెస్ల నాయకుడు. ఎట్లా చూడొచ్చు అన్న, మీరైతే కాన్స్టిట్యున్సీలో యాక్టివ్గా పనిచేసే ప్రయత్నం ఏంటి అసలు? ఈ కేసు మీ వాళ్ళంతా ఎస్ఐ మీద అంటున్నారు. ఈ కేసు ఏసీపీ గారిది. ఏంది అసలు? ఏం జరుగుతుంది దీంట్లో? ఏసీపీ బాధ్యుడా లేదంటే ఎస్ఐ బాధ్యుడా? ఏం జరుగుతుంది అసలు? మాకున్నటువంటి సమాచారం మేరకు దీంట్లో ప్రధాన కారకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ మండలానికి చెందినటువంటి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రుద్రభట్ల సంతోష్ కుమార్ మరియు మండల అధ్యక్షులు సాబీర్ అలీ మరియు మాజీ సర్పంచ్ గాలి మధు మరియు చెన్నూరి సమ్మయ్య, వీళ్ళు ప్రత్యేకంగా ఈయన మీద కక్ష కట్టి రాజకీయంగా ఎదుర్కోలేక రేపు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఆయన ఇక్కడ నుంచి జెడ్పీటీసీ సభ్యునిగా పోటీ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. బీజేపీకి అందరు ప్రజల మద్దతు ఉంది, ఈయన గెలుస్తాడు, మా రాజకీయ ఉనికి పోతుంది అని చెప్పేసి భావించడం వల్లనే ఈరోజు రాజకీయంగా ఈయనను దెబ్బగొట్టాలనే ఉద్దేశంతో తప్పుడు కేసు నమోదు చేసి ఈయన మీద ఒక కొండపల్లి లక్ష్మి అనే మహిళతోటి తప్పుడు కేసు పెట్టి దసరా రోజు అందరి సమక్షంలో
చేసిందని చెప్పేసి తప్పుడు ఫిర్యాదు పోలీస్ స్టేషన్లో ఇప్పించి ఆమె ద్వారా పెట్టించి అట్రాసిటీ కేసు పెట్టించి ఈయనను జైలుకు పంపించేసి పొలిటికల్గా దెబ్బతీయాలి, ఇక్కడ జడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం కూడా ఉండద్దు, జైల్లో ఉండాలి, నామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి నిన్నటి నుంచి, కాబట్టి ఈయన దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఇది ఒక పథకం ప్రకారంగా పన్నినటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు ఆయన జరిగింది. ఈ వేధింపుల వల్ల వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులకు గురి చేసే దానికి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ కోటేశ్వర్ వంత పాడుతూ వాళ్ళ ఆదేశానుసారంగా వాళ్ళు చెప్పినట్లు నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా నడుచుకుంటూ మరి వీళ్ళకు వత్తాసు పలికి ఆయనను వేధించి పోలీస్ స్టేషన్కు పిలిచి మరి బెదిరించడం, తిట్టడం, బూతులు తిట్టడం ఇది చేయడం వల్ల ఈయన ఒక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మరి మిగతా ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యల్ని తీసుకొని పోతున్నటువంటి వ్యక్తి మీద ఈ రకంగా బెదిరించి వేధించడం వల్లనే ఈరోజు ఆయన జరిగింది. కాబట్టి దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళందరిపైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళను విడిచిపెట్టకుండా ఇప్పుడు వెంటనే అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వకుండా వెంటనే రిమాండ్కు పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దీనికి బాధ్యులైనటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర్ను వెంటనే ఈరోజు సస్పెండ్ చేయాలి, తర్వాత ఆయనను డిస్మిస్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండా పోరాటం ఉధృతం చేస్తాం. మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఏ రకంగా ఇది చేయాలో ఆ రకంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది పరిస్థితి. ఒకసారి అశోక్ అన్నతో ఏంటన్నా ఎట్లా చూడొచ్చు, నేరుగా ఎస్సీ ఎస్టీ కేసును దుర్వినియోగం అని మీరే అంటున్నారు. అటువంటి పరిస్థితి ఉందా నిజంగానే, లేదంటే మీరేమన్నా తెలుసుకున్నారా? ఇక్కడ 10 రోజుల నుంచి నడుస్తుంది. అది జిల్లా అధ్యక్షులు నగనూరు వెంకటేశ్వర గారితో సమస్యను మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంలో అధ్యక్షుడు నాకు చెప్పారు, ఏసీబీ గారి దగ్గరికి పోదాం ఒకసారి అంటే 2 times మేము జైపూర్ ఏసీబీ గారిని కలవడానికి పోతే ఒకసారి అందుబాటులో లేకుండే, ఇంకోసారి వాళ్ళ మీటింగ్ అని వెళ్ళడం జరిగింది. ఈ రకంగా చూస్తే ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే దీని యొక్క అర్థమైంది ఏంటి అంటే ఆయన ఒక ఇన్నోసెంట్, నూతనంగా రాజకీయాల్లోకి మరి వచ్చిన వ్యక్తి. మరి ఇక్కడ బీజేపీ పార్టీ ఎదుగుతుంది, ఆయన చేరికలు విస్తృతంగా చేరికలు చేర్పిస్తుంది. ఆఫీస్గా సేమ్ మధుకర్ బాగా రేవంపల్లి మొత్తం హవా నడుస్తుంది అంటే కూడా నవ్వుకుంటూ పోయేటోడు, ఒక మాట కూడా మాట్లాడేటోడు కాదు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న ఆయన పైన అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర మరి రాత్రి 9:30 ప్రాంతంలో డీజే పెట్టుకొని మరి ఎవరైతే పేర్లు చెప్పారో వాళ్ళు ఆ వ్యక్తులు అక్కడ డీజే పెట్టుకొని అంటే ఆయనకేం ఇబ్బంది కాలేదు. పక్కనున్న ఇళ్లలో ఉన్న చిన్నపిల్లలకు గుండె హార్ట్ అటాక్ వస్తుందని చెప్పి బాధపడుతున్నా ఈ సౌండ్ బాగా పెట్టిర్రు అని చెప్పి ఆయనకు చెప్తే ఆ ప్రజల కోసం, ఆయన సొంత వాళ్ళ కొట్లాట ఏం లేదు, ఆ ప్రజలు వచ్చి మరి మా మధుకర్ మా కోసం ఏదైనా వేస్తాడని చెప్పి ఆ ప్రజలు వచ్చి చెప్పుకుంటే ఆయన ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగిందని మనకి ఇక్కడ తెలుసు. ఆ ఎస్ఐ గారు అంతటి నడుస్తుందా నీకేమవుతుందని దుర్భాషలు ఆడడం జరిగింది. ఆ తర్వాత ఆయన 100కి ఫోన్ చేసి తర్వాత కానిస్టేబుల్ వచ్చిన తర్వాత చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇదంతా వాళ్ళ కాంగ్రెస్ నాయకులు. ఇక్కడ ఏమి జరుగుతుందంటే ప్రజల పన్నుల ద్వారా ఎస్ఐ గారు జీతం పొందుతున్నాడు, కానీ ప్రజల కోసం పనిచేస్తలేదని ఇక్కడ అర్థమైపోయింది. ఇక్కడ ఏం అర్థమవుతుందంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నాడు, కానీ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అయితే కాదు. మరి ఇట్లాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అధికారులు ఉన్నప్పుడు మరి సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? కాబట్టి ఒకసారి దీని మీద చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే మరి ఒత్తిడి తీసుకొచ్చి ఎస్ఐ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు కేసు బుక్ చేయాలి అని చెప్పడం జరుగుతుందో మరి వారిపైన కూడా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది ఇది, ఈ వారిపైన కూడా ఎవరైతే ఇట్లా అధికార పార్టీని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అమాయకులమైన అక్రమ కేసులు పెట్టి మరి ఇలాంటి పడుతున్న అధికార పార్టీ నాయకుల పైన కూడా అరెస్ట్ చేసి వెంటనే రిమాండ్కు తరలించాలి. అదేవిధంగా అధికార పార్టీ కొమ్ము కాస్తున్న ఈ అధికారుల పైన కూడా చర్య తీసుకొని మరి వారిని కూడా అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుంది. మా పెద్దలు రామచంద్రరావు గారికి మరి అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది.
ఖచ్చితంగా ఈ కుటుంబానికి మేము భారతీయ జనతా పార్టీ ఆ లెటర్లో ఏమని రాసిండు, భారతీయ జనతా పార్టీ మా కుటుంబానికి అండగా ఉండాలంటే మా కళ్ళలకు నీళ్ళు వచ్చినాయి. అంటే ఆయన ఎంతగానో ఉంటాయి. ఆయన 14 సంవత్సరాల నుంచి మాల వేసుకుంటే ఒక హిందుత్వం భావనతోని మాల వేసుకుంటే దేవుడి మీద నమ్మకం హిందుత్వ భావనతోని ఆయన ఈ బీజేపీ పార్టీలోకి వచ్చి ఈ వేమనపల్లి మండలం అంతా మరి హిందుత్వ భావనతో పెరుగుతుందంటే ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఏం చేస్తుందంటే మరి ఇక్కడ మొత్తం బీజేపీ పార్టీ అయ్యేటట్టున్నది. అది ఒక కుట్ర కోణం కూడా ఇందులో మాకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇదంతా సమగ్ర విచారణ జరిపి పారదర్శకమైన పద్ధతిలో సమగ్ర విచారణ జరపాలే. ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి శిక్ష పడేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఇది పరిస్థితి. కొంతమంది మహిళలు ఉన్నారు, మనం వాళ్ళతోటి మాట్లాడిద్దాం. అసలు నిజంగానే ఈ మధు అసలు ఏంటి అన్నది ఒకసారి తెలుసుకుందాం. ఒక అమ్మ ఉన్నది, మాట్లాడిద్దాం. ఏం పేరు అమ్మ? మీ పేరు? కావ్య. కావ్య, చెప్పండి ఎట్లుండేది మధు? 10 మంది కులం పేరుతో తిట్టిండు అని కంప్లైంట్. కులం కాదు, మన్నోళ్ళు అయినా కానీ వాళ్ళను ఇంట్లో మనుషులు లెక్క చూసుకునేటోళ్ళు. వాళ్ళని అడగండి, 100 మంది 150 దాకా ఉన్నాళ్ళు. వాళ్ళని ఇంట్లో మనుషులు లెక్క చూసుకునేటోళ్ళు. తింటే తినుల్లి అనేటోళ్ళు, తాగితే తాగుల్లి అనేటోళ్ళు. ఏ రోజు వాళ్ళని తక్కువ చూసి మాట్లాడలే, వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అనలే. కావాల్సుకొని పార్టీల తరపున మామయ్యకి ఇట్లా చేసిళ్ళు. ఖచ్చితంగా వాళ్ళకి పాపాలు తాకుతాయి. ఇంతమంది ఆడోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ మాకు చుట్టాలే, దగ్గర ఊరోళ్ళే. ఒక్కళ్ళు చెప్పి తప్పుగా బిహేవ్ చేసిండు ఒక్కరోజు, లేదంటే తప్పుగా మాట్లాడేటోడు ఎవరు అనలు. ఎందుకంటే అంత కరెక్ట్ మనిషి. మాతో పొద్దున్నే 100,000 రూపాయలు ఎనగిటి పోయేస్తా. మరి ఏం చేసిళ్ళు? కారణం ఎవరో మాకు న్యాయం కావాలి. వార్నింగ్ ఇచ్చింది, అరే మాది అన్నది. ఆ బొడ్డుతో కేసు వెచ్చిపించింది. అదే వాడలు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళు కూడా మన్నోళ్ళే. వాళ్ళందరూ 50 మంది దాకా నేను గవాయి చెప్తాను వీళ్ళు. వాళ్ళందరినీ బయటకు దొబ్బిలాట SICI కలిసి. వీళ్ళు ఏమద్దు మాట్లాడకులే. ఆమె తరపు 4-5 వేలు వాళ్ళనేమో లోపల తీసుకున్నారు. నువ్వేమొక్క నీ రావాలని అంటే అదెట్లా వీళ్ళతోనే వత్తలు, ఈయనతోనే వద్దా? కావాలనే కదా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసిళ్ళు, సిఐని ఎక్కడున్నో కావాలని సిఐ ఆయనను కావాలని ఈడి పిలిపించుకున్నారు. ఎందుకు అంటే ఈసారి కాంగ్రెస్ గెలవది, వాళ్ళ కోట్లు అడిగే అర్హత కూడా లేదు. ఎందుకంటే ఎవరు అయ్యారు, వాళ్ళ గురించి చూస్తారు. గాలిమాద అనేట ఆయన ఉన్నాడు, ఆయన సర్పంచ్ ఉండే. సర్పంచ్ కూడా దెంపలే వీళ్ళ పంచాయతీలు, సర్పంచులు కూడా ఇలా పంచాయతీలు తెంపలే. మామయ్య దగ్గరికి అయితే తెగినాయి చాలా. ఈ ఊరు చుట్టూ చాలా మంది వచ్చిళ్ళు, వేరే ఊరోళ్ళు కూడా వచ్చిళ్ళు. అందరి తెంపిండు. అరే ఈడుంటే కాదు కురవది, కుదరది, ఈ సంవత్సరం మనం గెలవరా అనుకున్నారు. ఈ ప్లాన్ వేసిళ్ళు సార్. నిజం చెప్తాను హార్ట్ఫుల్గా, దీనికి అంతటి కారణం వాళ్ళే. ఓకే ఏసీపీ వచ్చిండు, కేసు ఎటో ఒక దిక్కు అయింది. వాళ్ళ జోలికి మీ లోకలు, మీ జోలికి వాళ్ళు అన్నట్టు చెప్పిండు, వెళ్ళిపోయిండు. అది అక్కడికే క్లోజ్. స్టేషన్ బేల్ కూడా వచ్చింది. వీళ్ళు ఎందుకు మళ్ళీ సిఐ ఎందుకు ఫోన్ చేసి కాల్ చేసి పిలిపియాలి? నువ్వు మళ్ళీ బండి మీద కూడా కాదు, నడుచుకుంటారా అని ఫోన్ చేసిండు స్టేషన్కి. ఇక్కడ రైల్వే స్టేషన్ రావాలి అని రావాలి అని అంటే సరే అన్నాడు. చెన్నూరు దాకా పోయొచ్చినాక వస్తాను. వచ్చిండు, ఈ పని చేసుకున్నాడు సార్. మీకు ఎవ్వరు లేరు, మా మామయ్య ఒక్కటి తెచ్చిపెడితే మేము తినేటోళ్ళం. ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే మాకు ధీమా. ఇప్పుడు మా మామయ్య లేకపోతే మేము బతికి కూడా వేసినాను. బిడ్డ లెక్క చూసుకునేటోడు నేనే ఉన్నా. మరి నాతో ఎట్లా అట్లా వేయలేగా. 3 మాత్రం మరదళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఎప్పుడు అట్లా మాట్లాడే కావాలని నిందేసుకొని అట్లా వేసిళ్ళు సార్. వార్నింగ్ ఇచ్చిళ్ళు మా ముందట్నే. మేము రోడ్ పంట తిరుగుతా అంటే వాళ్ళు రోడ్ పంట కూర్చొని నవ్వుడు. అరే సూత్తరా మీ శికలు అన్ని కోస్తా అని మన్నోళ్ళతో వార్నింగ్లు ఇచ్చిలాట. మా మామయ్య తరపున ఉన్న వాళ్ళకు మీ శికలు అన్ని కోసే రోజు వస్తుంది. కమలా వీళ్ళు మీ శికలన్నీ కోసే టైం వస్తుంది. మామయ్య పొద్దున 1000 రూపాయలు ఇవ్వని గిడదాకా పోయేస్తా అన్నాడు. లుంగి పట్టుకున్నాడు. వచ్చి ఇట్లా వేసుకుంటాడు అనుకోలేదు సార్. మేము ఇట్లా వేసుకుంటాడు అనుకుంటే మేము ఓని ఎక్కువదు మంచిగానే ఉన్నాడు కదా అనుకున్నా. ఆయన ఫోన్ చేసిన వాళ్ళకి ఇట్లా వేసుకున్నాడు. నిన్న రాత్రి కూడా మంచిగా నవ్వుకుంటూనే మాట్లాడిండు అందరితో. తెల్లారంగా ఫోన్ చేసిండు SIO ఒక అప్పటి నుంచి ఏదో ఆలోచించుకున్నాడు కదా. మాతో ఎవరితో మాట్లాడి నా బిడ్డ సార్ గింత ఉంటుంది. ఆమె అంటే ఆయన మా మామయ్య పాన చిన్నపిల్ల అంటే ఎవరైనా అంతే. ఆమె లేకుండా నిమిషం ఉండడు. 10 దాటితే మా అత్తమ్మలింది బయటికి వెళ్ళాడు.
అలాంటిది ఆమెను పోయించిండట. ఉత్తనే భయపడతాడు. నా బిడ్డ అంటే ఇరగప్ప అని ఒక్కరోజు చూడకపోతే ఏడున్నా ఇంటికి వస్తాడు. ఏడికి పోడు. బీజేపీ మీటింగ్లు అయినా ఏదైనా పోతాడా? ఏ పని ఇప్పుడు ఏంది ఆయన బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి ఇదంతా జరిగింది. అంత దానికి ఇప్పుడు ఆ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు నామినేషన్ వేసినా కానీ వాళ్ళు ఎవరు గెలవలు. ఇప్పుడు మామయ్య గెలుతాడు. మామయ్య తరపున ఉన్న వాళ్ళు గెలుతారు కాబట్టి ఈయన ఎట్లా లేకుండా చేయాలి అన్న దాంతో వాళ్ళందరూ అనుకొని చేసిండు సార్. ఇట్లా కావాలని అనుకొని చేసి. నా పేరు ఏటా వెంకటేష్, ఏటా మధు, మీ మండలం వేవనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు తమ్ముడిని. దీనికి కారణము ప్రభుత్వం, దీనికి కారణం పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, సిఐ ఉన్నాడు, ఎస్ఐ ఉన్నాడు. నిన్న కూడా నేను ఫోన్ మాట్లాడినా ఏటా మా మదన్న అన్నయ్య తోటి. అన్నయ్య అన్నాడు, అదే ఏం కాదురా బీఫాములు రాస్తారా నైట్ అన్నాడు 10:30కు. అదే బీఫాములు రాస్తారా. వాళ్ళు మాట్లాడినప్పుడు కేసు ఎన్ని రోజులు తెలుతా సార్? 10 రోజుల 1-2 రోజులలో కంప్లీట్ కావాలి. పెండింగ్ పెట్టుకుంటా పోతా అంటే మనసుకి టెన్షనే కదా. కావాలని అట్లా చేసిళ్ళు. ఎవరు ఎస్ఐఓ ఎస్పీనో వాళ్ళు ఎవరో కావాలని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కావాలని ఎక్కడి నుంచో ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. మన మనిషి మనతో ఉంటాడు, మనం చెప్పినట్టు వింటాడు అని కావాలని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. సార్ మీకు కూడా తెలుసు కదా మామయ్య ఎలాంటోడు. కొన్ని రోజులు చేసినా కానీ ఆ మనసు అయితే తెలుసు కదా నీకు. నేనే ఉన్నా కోడల్నే, నన్ను బిడ్డ కన్నా ఎక్కువ చూసుకుంటాడు. ఏది సార్ దీనికి కారణం ప్రభుత్వం, దీనికి కారణం ఎస్ఐ కోటేషు మరియు సిఐ నాయకులు, మండల మన గాలి మధు, ఎంఎస్ఎఫ్ సమ్మయ్య, చెన్నూరు సమ్మయ్య, షాబీర్ అలీ, ఆర్ సంతోష్ కుమార్, కమల, చింతకింది కమల ఈ హత్యకు కారణం. సార్ దీనికి ఎట్లా అంటే చెప్పండి సార్, మొన్న కూడా ఏసీపీ గారు వచ్చిండ్రు, కేసు వచ్చిండ్రు, మా వాడ మీద ఎంక్వైరీ చేసుకున్నారు. అయినా కూడా ఏసీపీ గారు అన్నారు, ఎస్ఐ గారిని, సిఐ గారిని అన్నారు. దేని ఇగ్గినామె పేరు ఏం పేరమ్మా? కొండపల్లి లక్ష్మి. ఆమె మాకు చిన్నమ్మ అయితే వరుస. సార్ నేను స్థానికంగా నీలవాయిలో ఉంటా సార్, నీలవాయిలో ఉంటా, బస్ స్టాండ్ ఏరియాలో ఉంటా. పోలీసులు మీకోసం బస్ స్టాండ్ ఏరియాలో ఉంటా సార్, నాకు తెలుసు సార్. నిన్న కూడా సాయంత్రం ఈవినింగ్ మాట్లాడినా, మదన్నయ్య ఏం చేస్తున్నావు అన్నయ్య, కేసు పెట్టినా తెల్లారి నేను మంచిర్యాలకు వెళ్ళిపోయినా. మంచిర్యాల మదన్నయ్య ఏం చేస్తున్నావు అంటే, అరే బీ ఫ్యామిలీలు రాస్తున్నారా, ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఈ ఎలక్షన్లు ఉన్నాయి కదా వాళ్ళకు ఫ్యామిలీలు రాస్తున్నారు అన్నాడు. మార్నింగ్ పొద్దుగాల ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. పొద్దుగాల ఫోన్ చేస్తే అన్నాడు, నాకు వాట్సాప్ కాల్ చేసిన సార్ ఎస్ఐ గారితో, సిఐ గారితో, నాకు స్ట్రెత్ ఉందిరా, నేను సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తా అన్నాడు. గతం అదే లాస్ట్ చివరి ఫోన్ అయింది సార్. దానికి కారణము అయిన వాళ్ళు మాత్రం దయచేసి శిక్షించాలి. ఎవరైతే నేను 4-5 పేర్లు చెప్పినో వాళ్ళ వార్నింగ్ కూడా ఇచ్చాను సార్. ఎట్లా చూస్తామో, మీరు బీసీ కదా, ముదిరాజు కదా, మేము అంతా చూస్తాం సార్. అందరు వాళ్ళు ఉన్నది ఒక బీసీ మహిళ, ఒకళ్ళు చింతకింది కమిల, మిగతా వాళ్ళు మాత్రం ఎస్టీ, ఒకళ్ళు మాత్రం ఆర్ సంతోష్ కుమార్ సార్. దానికి కారణం ఆ సంతోష్ కుమార్, రుద్రపట్ల సంతోష్ కుమారు, మన షాబీర్ అలీ, సామీర్ అలీ, మరి చంద్రు సమ్మయ్య సార్. చంద్రు సమ్మయ్యను ముందర ఉంచి గాలి మధు. దీనికి మెయిన్ కారణము ముగ్గురు మాత్రమే సార్. చింతకింది కమల, సంతోష్ కుమారు, ఎంఎస్ఎఫ్ సమ్మయ్య, వీళ్ళందరూ. సరే, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం చెప్తారో ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి తెలుసుకుందాం ఒకసారి. అమ్మ ఏం జరిగింది? దసరా రోజు అట్టిగానే వాళ్ళు బాక్సులు పెట్టుకున్న వాళ్ళు చిన్నపిల్లలు వంటలేలా అని ఫోన్ చేసిండు. ఈయనకు పోయిండు 4-5 సార్లు ఫోన్ చేస్తే ఒకసారి వచ్చిండు ఎస్ఐ. అందకు కొడితే ఎస్ఐ వచ్చిండు. 5-6 సార్లు చేస్తే రాలేదు. రాకుండా అందకు కొట్టిన వాళ్ళు వచ్చి బంద్ చేపించిండు. వాళ్ళందరినీ తీసుకొని ఇంటి మీదకి వచ్చిండు. ఎస్ఐ కూడా ఉన్నాడు ఎంబడి ఉన్నాడు. ఎస్ఐ ఉన్నాడు. నీ అంత చూద్దాం, నువ్వు ఎట్లా బంద్ చేసినావు రా, ఎల్లుల్లి బయటికి అన్న వాళ్ళు మేము సప్పులు లేక ఇంట్లోనే ఉన్నాం. అద్దాను వాళ్ళు మైంది ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, మేము సప్పులు లేకనే ఉన్నాం. వాళ్ళందరూ తీసుకుంటే ఆనకు పోయిండు, మీద చేసిండు అని పెట్టిపిచ్చిండు. ఏం లేదు అయ్యా అంతే. వీళ్ళందరూ ఈ గాలి మాదు, చెన్నూరు సమ్మయ్య, ఉన్నోళ్ళు ఈ వాడకు చింతకింది కమల, జడగల్ల శారద, జంపమ్మ అరెక్క, అయ్యా వాళ్ళందరూ పోయిండ్రు. అయ్యా వాళ్ళందరూ పోయి ఇల్లు గుంజుకున్నారు. మీ భర్తను పోలీసు వాళ్ళు చివరికి ఎప్పుడు పిలిచారు? ఎస్ఐ
మీరు ఎస్ఐ వేస్- వేధించిందా లేదంటే ఎస్ఐ అందరూ ఉన్నారా? దీంట్లో ఎస్ఐ ఏం లేదు, కాదు. అందరు లేదు. ఎస్ఐ చాలా మంది సిఐ పేరు చెప్తున్నారు, ఇంకోళ్ళ ఎస్ఐ పేరు చెప్తున్నారు. ఎస్ఐ సిఐ కూడా వచ్చిండు ఆ రోజు. ఎస్ఐ సిఐ అని ఎస్ఐ ఏసీపీ బాగా ఏసీపీ ఏసీపీ ఏమనలే పాపం. వచ్చిండు అంతకుముందు. ఏసీపీ వచ్చిండు, అడిగిండు నీకేం కాదు మధు అన్నాడు. నువ్వు చేసుకునే నువ్వు రాజకీయం చేసుకో, నీకేం కాలే, కేసు కాలేదు అన్నాడు. ఏసీపీ తప్పులేదు. వీళ్ళే మళ్ళీ నిన్న వేళ్ళు బయట ఈ మనిషి ఎందుకు తిరుగుతాండు తీసుకపోతలేదని గాలి మాధు, చింతకింది కామల, మానపల్లి పమీల, ఏడికి పోయాను మళ్ళీ? మళ్ళా టానకు వేయలు నిన్న ఇక ఈ కొండపల్లి లక్ష్మి ఎగ్గిన్లు అన్న చూడు, అది దానెంబడి వాళ్ళందరు వేయలు నిన్న కూడా పోయి చేసిండ్రు. ఇక నిన్న పోయినాకనే భయం దోచింది, నన్ను నిడతలేదు అన్నాడు. అట్లా చేసుకున్నాడు. అయ్యా మీతో చివరిగా ఎప్పుడు మాట్లాడారు? మీతో చివరిగా పొద్దున ఎస్ఐ ఫోన్ చేసిండు, నన్ను రమ్మంటాడు, కేసుకి ఇట్లా కావచ్చు, నేను చెన్నూరు పోతాను, నేను ఉండా ఆ జిల్లా అధ్యక్షుని కాడికి పోతానా అని. నేను పోతా, ఆయన రమ్మన్నాడు, ఎస్ఐ పిలిస్తే నువ్వు అటు పోకు, కేసు అయ్యేటట్టుంటేరా అన్న. పోయి చెప్పు బాబు ఏం జరిగింది చెప్పే. అదే కొడుకా? నాకు పెద్ద కొడుకు. ఇక సేమ్ అదే జరిగింది, అదే మ్యాటర్. నేను ఏసీ పెచ్చర్ రోజుకొని స్టేషన్ పోయినా. స్టేషన్ పోతే మీ లెవెల్ లోపల రావద్దు అన్నాడు. అంటే నేను బయట ఉన్నా. ఆయనను పిలిచిండు ఏసీపీ. ఒక 2 గంటలు 3 గంటల సేపు ఆయనని అడిగిండు. ఆయనని పక్కకు పోమన్నాడు. మర్ర వీళ్ళు కేసు ఏది పెట్టిన వాళ్ళని పిలిచిండు, 5గురిని ఆడోళ్ళని పిలిచి వాళ్ళు ఏమన్నారు, వాళ్ళతోని ఏదో చేసిండు, అడిగిండు అంటే మమ్మల్ని గుంజిండు ఎగిండు అది ఇది అని వాళ్ళు అక్కడ చెప్పుకున్నారు. చెప్పుకున్న వాళ్ళు సరే మీరు అన్నారు. ఏసీపీ సాబు వాడలు వచ్చి మొత్తం చెకింగ్ చేసిండు అందరిని పిలిచి అడిగితే 60 మంది 30 మంది ఆడోళ్ళు వచ్చి ఇలాంటిది ఇక్కడ ఏమి జరగలేదు సార్. అది ఏది బతుకమ్మ సద్దుల పండుగ అయిపోయినాక దసరా తెల్లారి 16,000 17,000 ఇచ్చి దుమ్ దుమ్ తాగి డీజే పెట్టి ఎగురుకోని వాడు గాలి మధు, చెన్నూరు సమ్మయ్య. దీనికి చెన్నూరు సమ్మయ్యకు సంబంధం ఏంది? పదే చెన్నూరు సమ్మయ్య అంటే ఇందులో సంబంధం ఉందా? ఉన్నది కదా, ఇంటి మీదకి వచ్చిండు కదా, సంబంధం ఏంది? ఇది పొలిటికల్ గా రాజకీయమేనా? ఆ వాడల వీళ్ళు ఎగురుతా అంటే అక్కడ ఆడపిల్లలు ఎంఆర్పిఎస్ సంబంధించిన అధ్యక్షుడు. ఆయనే కదా, ఆయనే వాడకచ్చిండు ఈ వాడకు. భయపడాలని పెద్ద దారికారు తీరు వచ్చిన వల్లే వీళ్ళు ఆడిగిపోయిండ్రు. పోయిన వల్లే వాళ్ళు ఏం చెప్పిండ్రు, ఏమి జరగలేదు సార్ అక్కడ అని 20 మంది ఆడవాళ్ళు పోయిండ్రు అక్కడ. ఆయనే ఏడికి రాలేదు వీడికి, ఈయన ఎందుకు అని అంటే ఎందుకు రమ్మంటా లేకుండా మీరు ఎదురకుంది ఆయన వల్లే. మర్రా ఈ సమ్మయ్య వీళ్ళందరూ వీని మీద అటాక్ చేసింది, మా కొడుకు మీద. ఎస్ఐ చెప్పిపోయినాక అటు అది ఏది మన బాక్సులు బంద్ చేస్తావరా నువ్వు అదా ఇదాన్ని వీడిని అటాక్ చేసిండ్రు, తిట్టిండ్రు. ఇక వాడు భయపడకుండా ఇంట్లో ఉన్నాడు. ఆడికెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. మర్ర తెల్లారి కేసులు పెట్టామని అన్నారు. ఏమేమి కేసులు అయినా అన్నారు? మీకేమన్నా తెలుసా? మాకేమన్నా ఏంది కదే, ఎస్టీని ట్రైబల్ని గుంజిండు ఎగ్గిండు, ఇక బయటకు వెళ్ళొద్దు, వెళ్ళకుండా పెడతామని పోతే ఏమో ఇదే ఏసీబీ గారు వచ్చింది. ఇవాళొత్తా రేపొత్తా అని 6 రోజులకు వచ్చింది. 6 రోజులు నా ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ నా కొడుకు నేను నిలువైలో ఉన్నాడు. ఏసీపీ వచ్చిండు అన్న వల్లే చలో ఆ నెంబడి పెట్టుకున్నా. నేను పోయినా. పోయితే ఏసీపీ సాబు పిలిచాడు, వాడిని ఎంక్వైరీ తీసుకున్నాడు, అన్ని అడిగాడు. వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని పిలిచిండు, ఈయన పక్కకు పోమని వాళ్ళని పిలిచి చెప్పిన వల్ల వాళ్ళు ఇదే చెప్పిన వాళ్ళే వాడకి వచ్చి చెక్ చేస్తే ఈ వాడలో ఏమి ఎంక్వైరీ వెళ్ళలే. అలాంటిది గుడిది గుంజుడిది ఏమి వెళ్ళలే. ఈ 10 మంది ఆడవాళ్ళు వాళ్ళ చిన్న పాపలు డెలివరీ ఉండే 2-3 ఆ వాడాలి. ఆ సప్పుడుకు దడదడ అంటాంది మధు. మరి ఎట్లా మరి పోలీస్ స్టేషన్ పోయి సార్కు చెప్పు నువ్వన్నానంటే ఆయన మా ఇంట్లోకి వెళ్ళి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తుంది, సార్ ఇట్లా పరిస్థితి ఉన్నది అక్కడ వాళ్ళు కనలాడుతాను, మరి ఏంది వచ్చి ఆ డీజేలని ఏమైనా చేయరా అని అంటూ కానిస్టేబుల్ని పంపాడు. ఇక తర్వాత ఆయన వచ్చాడు. అది రకంలే ఆయన వచ్చి ఇక అడుతుడతని ఆయన వెళ్ళిపోయా. వీళ్ళు సమ్మయ్య ఆ ఎస్ఐ ఇటే ఉన్నాడు, వాళ్ళకే ఉన్నాడు ఎస్ఐ గారు, సమ్మయ్య, ఈ గాలి మధు, ఈ షాబీర్ అలీ, 4 ఆడేవాళ్ళు. వీళ్ళందరూ ఇంకో 4గురిని పట్టుకొని బెదిరించారు. ఇప్పుడు ఏం చెప్తావు ప్రభుత్వానికి? నువ్వేమంటావు? ఏ ప్రభుత్వాన్ని? ఉన్న ప్రభుత్వానికి నువ్వేం చెప్తావు? పోలీస్ అధికారులకు, పెద్ద సార్లకు నువ్వేం చెప్తావు? కమిషనర్
పోలీస్ కమిషనర్ ఏం చెప్తావు నీ కొడుకు అంశం? నా కొడుకే కదా. ఏం చెప్తావు? పెద్ద అధికారులకు ఏం అడుగుతావు, ఏం చెప్తావు? ఇదే చెప్తా, ఇదే చెప్తా. ఆగులే, ఇది పరిస్థితి. వదిలిపెట్టకుండా ఎందుకు వదిలిపెడతారు? వాళ్ళని స్వయంగా ఉంచద్దు. సేమ్ శిక్ష జరగాల వాళ్ళకు కూడా. అది ఎవరు అన్నదో దాన్ని కూడా వదిలిపెట్టకుండా తీసుకెళ్తే మా ముందు తీసుకురండి, మేము చూపెడతాం. దాన్ని వదిలిపెట్టకు చెప్పండి. సూపర్ మనిషి, మా అన్నంత మంచి మనిషి ఎవరు లేరు. మా ఫ్యామిలీనే అట్లున్నారు. ఎవరు ఒక్కరంటే ఒక్కరి కాదు, మా ఫ్యామిలీ అంతా. ఒకరు జోలికి పోయేటోళ్ళు కాదు, ఒకరు ననటోళ్ళు కాదు. అందరిని అక్క చెల్లెళ్ళ లాగా చూస్తారు అంతే తప్పించి వాళ్ళు ఇట్లా వీళ్ళు అట్లా అని మాట్లాడేటోళ్ళు కాదు. మాకున్న మా 4 అన్నదమ్ములు ఉన్నారు, మా 5 అందరూ అసుంటోళ్ళే. ఒక్కరికి కూడా అలాంటి చెడు ఉద్దేశాలు లేవు. గట్టిగా అన్యాయంగా బయటికి ఎక్కింది సార్. ఆ రోజు మాకు పెట్టడానికి వచ్చిండు మా బావ. వచ్చిన తర్వాత ఫోన్ వచ్చింది, బాక్సులు పెట్టిళ్ళు, బాగా సౌండ్ పెట్టిళ్ళు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పెట్టిళ్ళట. పాటలు కాంగ్రెస్ పార్టీ పెట్టే గుర్తాళ్ళు అని ఎవరు ఫోన్ చేసిళ్ళు. SC ST వాళ్ళు ఎవరో ఫోన్ చేసిన వాళ్ళే సరే అని పోయి మాట్లాడితే వాళ్ళందరూ 20-30 మంది దాకా ఉన్నారట. అయితే ఉన్న వాళ్ళే బాక్సులు SIకో CIకో ఎవరికో ఫోన్ చేసిండ్రట. ఫోన్ చేసిన వాళ్ళు బాక్సులు బంద్ చేయాలి అని అన్న వాళ్ళే బంద్ చేయించిన వాళ్ళే. వాళ్ళందరూ కలిసి వేరే వాళ్ళు బంద్ చేయించిన వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చిరట. సంగతి చెప్తే మాకు ఎట్లా బంద్ చేయించినామని. అది కరెక్ట్ కాదు కదా సార్. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలక్షన్ల ముందు అట్లా పార్టీ సాంగ్స్ పెట్టుకొని అట్లా వేయద్దు కదా. అది కాకుండా మళ్ళీ దసరా రోజు కూడా DJ బాక్స్ లో కలో ఉండదు కదా. ఎందుకని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నడుస్తుంది అన్న సార్ ఇట్లా చేసిండు. ఆయన బంద్ చేపించడమే పెద్ద తప్పు వచ్చిందా? మళ్ళీ ఆయన బంద్ దీనికి కారణం అంతా ఆయన బాక్సులు బంద్ చేపించినందుకు. అంతకు ముందు కూడా యూరియా బస్తాల గురించి మా బావ ఏది ఉన్నా కూడా వాళ్ళ దొంగతనాలన్నీ బయట పెట్టేది ఫస్ట్ ఈయననే. ఆయన ఏ తప్పులున్నా నిలదీసి అడిగేటోడు. అందుకే వాళ్ళకి సహించక అట్లా చేసింది. అది ఒకటి ఇది పరిస్థితి. హృదయ విదారకమైన యథార్థం కనబడుతుంది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని ప్రధానంగా నాయకులు చెబుతున్న పరిస్థితి. పక్కాగా పార్టీ బేస్లోనే కేసు నమోదు చేశారు. దీంట్లో స్థానిక SIయే ప్రధాన కారకుడని ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ మధు ప్రజల పక్షాన ఉన్నాడు, ప్రజల అంశంలో ఎప్పటికప్పుడు మాట్లాడుతుండే ప్రశ్నిస్తుండే కాబట్టే ఈ విధంగా జరిగిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు మధుకు సంబంధించిన అంశంలో తను బీజేపీలో చేరిన తర్వాత యాక్టివ్గా పనిచేశాడు, పార్టీ పునర్నిర్మాణం కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడనైనా మీరు ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేస్తే మీకు తెలుస్తుంది మధు ఎటువంటి వాడు అని చెబుతున్న యథార్థం కనబడుతుంది. అయితే ముదిరాజ్ బిడ్డ కాబట్టే ఈ విధంగా జరిగిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది ముదిరాజ్ నాయకులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. అసలు మధు నిజంగానే ఎట్లుండేటోడు ఏం సంగతి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి మధు ఎట్లుండేది, ఏంది అసలు పరిస్థితి? మధు ఈ మారుమూల ప్రాంతం, ఇది వేవనపల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడాబాద్ జిల్లాకు చిట్టేశ్వర గ్రామం మండలం అనేటువంటి ఈ గ్రామం లోపల ఆయన ఎంచుకున్న మార్గం బీజేపీ పార్టీలో ఈ 6 సంవత్సరం నుంచి పార్టీని బలోపేతం చేయడంలో కానీ, కొన్ని పార్టీలు చేరికలు చేసే విధానం లోపల కానీ ఇక్కడ కొంచెం ఆయన యాక్టివ్గా ముంగట ఉన్నాడు. ఈ మధ్య కాలంలో కూడా ఆయన పేరు ప్రముఖంగా పార్టీలో మా ముదిరాజ్ బిడ్డ కాబట్టి మరి అతను రాజకీయంగా ఎదిగే క్రమం లోపల పేరు వస్తుందనే సమయం లోపల మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, లీడర్లు కావచ్చు, మరి ఒత్తిడి కావచ్చు, బలవంతం కావచ్చు, ప్రెషర్ కావచ్చు, అధికారులతో కావచ్చు మరి చేయడం వల్లనే ఈ యొక్క మరి ఏటమ్మది మంచి ముదిరాజు బిడ్డ అంటే ఎంత మనిషి పోవాల్సిన పరిస్థితి వస్తే అంటే అంత పెద్ద ఒత్తిడి ఆయన మీద ఆ రకమైన ప్రెషర్ ఉండడం వల్లనే మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ఒత్తిడి కావచ్చు, ఇంకా అధికారుల బెదిరింపులు కావచ్చు, భయాందోళన కావచ్చు, దానివల్లనే ఇవాళ మధుని మరి కోల్పోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు, ఈ గ్రామానికి కూడా మరి మధు లేని లోటు తీర్చలేనిది. మధు పార్టీకి కాకుండా మా ముదిరాజ్ జాతికి కూడా మరి తీవ్రమైన లోటు అని చెప్పేసి అని తెలియజేసింది. ఇది పరిస్థితి. మధు ఇక్కడే మనం ఒకసారి చూపెట్టచ్చు. ఇదే చెట్టుకు మధు హ్యాంగింగ్ చేసుకున్న పరిస్థితి. ఉదయాన్నే
అక్కడ నుండి ఇంటి దగ్గర నుంచి వచ్చిన పరిస్థితి. మనం కొంత రిస్ట్రిక్టెడ్ కాబట్టి ఆ బాడీని మనం చూపెట్టలేకపోతున్నాం. అయితే నేరుగా నీలువాయి నుంచి ఇక్కడ జరిగిన సంఘటనకు దాదాపుగా 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ తరుణంలోనే ఇక్కడ అయితే ఎవరు ఉండకపోవచ్చు అని తను వచ్చి తన చేతిలో లేఖ రాసి మరి చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ హృదయ విదారకంగా రోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పక్కాగా ఒక 4 పేర్లు చెబుతున్నారు. అందులో ప్రధానమైన ప్రధానమైన వ్యక్తి సంతోష్ అని చెబుతున్న పరిస్థితి. సంతోష్తో పాటు మరికొంతమంది ఉన్నారు. వెంటనే కేసు నమోదు చేయాలి. దాంట్లో ప్రధానంగా స్థానిక ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలి. ఫస్ట్ ఈ అంశంలో అతన్ని కూడా అరెస్ట్ చేయాలి. ఇంటి దగ్గరికి ప్రజలను తీసుకొని వెళ్ళి ఈ విధంగా జరిగింది, మాకు రక్షణ కల్పించవలసిన పోలీసులే ఈ విధంగా ఉంటే మేము ఏం చేయాలని చెబుతున్న పరిస్థితి. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులను మరోసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. హృదయ విదారకమైన యథార్థం కనబడుతున్న పరిస్థితి. చాలా క్లియర్గా ఒక విషయం అయితే చెబుతున్నారు, మాకు అన్యాయం జరిగింది, బీజేపీ పార్టీ పునర్నిర్మాణంలో భాగంగానే ఈ విధమైన కక్ష సాధింపు చర్య జరిగిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అందుకనే దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం, నిరసన కొనసాగుతుంది. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసే వరకు యథార్థం ఉంటుందని చెబుతున్నాం. ఒక మాటలో తెలుసుకుందాం. ఏంది అన్న, ఏం జరిగింది, ఏంది పరిస్థితి? ఒక బతుకమ్మ రోజు బతుకమ్మలు ఆడే కాడ చిన్న గొడవ జరిగితే కొంచెం జరుగు అమ్మ అని ఇట్లా జరుగు అని అన్నందుకు ఆ అమ్మాయిని ఇక్కడ తరతరాలుగా ఏలుతున్న ఒక నాయకుడు, ఓసీ నాయకుడు, ఈ బీసీ నాయకుడు ఎదుగుతాడని చెప్పి ఈ బీసీ నాయకుని ఎదగంగానే ఈయన క్లోజ్ చేస్తే మనకు ఎదురుగంటూ ఒకడు ఉండనని చెప్పి కావాల్సుకొని కుట్రబండి ఆ అమ్మాయి దగ్గర పోయి ఆ అమ్మాయితో రెచ్చగొట్టి ఈ ఎస్సీ యాక్ట్ కేసు పెట్టించడం జరిగింది. అది జరిగినాక ఆ ఎస్ఐ మీద ఈ రాజకీయ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఎస్ఐతోని ఈయనను ఒత్తిడి చేసేట్లా ఈయన ఈ బాధ తట్టుకోలేక నాది మానవం ఇజ్జతి పోయింది అని మానత్తుడు కాబట్టి ఇంత బాధకు గురైన కాబట్టి నేను బతికేం లాభమని చెప్పి అందుకోసమని దీన్ని ఏ నాయకుడు అయితే తరతరాలుగా ఈ నీలువాయను ఎమనపల్లిని అయితే వెళ్తున్నాడో ఆయన పేరు శిరంపట్ల సంతోష్, రుద్రపట్ల సంతోష్. తరతరాల నుంచి వాళ్ళే వెళ్తారు కాబట్టి వాళ్ళే రాజ్యం నడుతుంది కాబట్టి ఇలా బీసీలు ఇప్పుడిప్పుడే ఎదుగుతాండ్రు. అయితే బీసీలను ఈ 70 సంవత్సరాల నుంచి తొక్కుంటా చిల్లు ఏదో ఇప్పుడు కొంచెం చదువుకొని డెవలప్ అయ్యి కొంచెం ముందుకొస్తా అంటే ఓర్చుకోలేక ఇలా బీసీలను ఎదగకుండా చేసి వాళ్ళు మావాడు ఎవరైతే కొద్దిగా ముందుకు వచ్చిండో ఈ మొదట్లోనే సుంచేద్దామని చెప్పి ఆ రకంగా టార్చర్ పెట్టి ఉసగొలిపి ఇలా కారణమైంది కాబట్టి ఆ సంతోషను ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ఆయనకు తగిన శిక్ష వేయాలని చెప్పి మేము కోరుకుంటాం. దీని వెనకాల ఉట్టి ఎస్ఐ ఉన్నాడా, పోలీసుల తరఫున ఇంకెవరైనా ఉన్నాడు? ఇక పోలీసులు అంటే వాళ్ళు డ్యూటీలు చేస్తారు కానీ మనకు రాజకీయంగా ఇప్పుడు ఎస్ఐతో మనం తప్పు పట్టవలసిన పని లేదు. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు ఎస్ఐని ఎంతో ఒత్తిడి చేసిళ్ళు. ఇప్పుడు అధికారం వాళ్ళది ఉన్నది కాబట్టి ఆయన ఒత్తిడి చేసిళ్ళు. ఎదురికి రాజకీయం అధికారం ఉన్న పార్టీ పోలీసులు పని చేస్తారు తరతరాల నుంచి. అప్పుడు టీఆర్ఎస్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ చేస్తారు కాబట్టి మనం ఎస్ఐని తప్పు పట్టడానికి పని లేదు. ఇక్కడ ఎస్ఐని వీళ్ళు ఉషగొల్పిళ్ళు రాజకీయ నాయకులు, దాన్ని ఆయన వాడుకున్నాడు. ఆయన ఉన్నప్పుడు ఆయన సస్పెండ్ చేస్తా అంటారు, ట్రాన్స్ఫర్ చేస్తా అంటారు కాబట్టి వాడుకున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈ రాజకీయ నాయకులు అయితే ఎవరైతే ఉన్నాడో సంతోషం అంటాడు వాడిని ఖచ్చితంగా మన సొసైటీ నోటీసులో వాళ్ళ 3 పేరు రాసింది కాబట్టి ఆ 3 వ్యక్తుల మీద చట్టపరమైన చర్య తీసుకొని ఆ రాజకీయానికి సంబంధం లేకుండా అక్కర రాకుండా జైలు శిక్ష అనుభవించాలి. ఇంకొకటి బీసీల మీద ఇలాంటి కేసులు పెట్టకుండా ఒత్తిడి లేకుండా చేయాలని చెప్పి నేను ఈ యవనపల్లి మండలానికి ప్రజలకు అందరూ ఐకమత్యంగా ఉండి ఇటువంటి వాళ్ళను మనం తరిమి కొట్టాలని చెప్పి నేను కోరుకుంటాను. చదివినా కానీ ఆర్ సంతోష్ కుమార్, షాబీర్ అలీ, గాలి మధు, మన చింతకంది కమల, కొండపల్లి లక్ష్మి, పుణ్యావతి వీళ్ళ మీద కేసు కావాలి నేను చెప్తున్నా. మా అన్నయ్య ఇది పరిస్థితి. అయితే సూసైడ్ నోట్లో ఈయన చెప్పిన పేర్లు క్లియర్గా తను రాస్తూ ఈ ఇబ్బందిని నేను తట్టుకోలేకపోతున్నా, ఈ మానభంగాన్ని, ఈ అవమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నా, అందుకనే చెబుతున్న పరిస్థితి. అయితే ఈ అంశంలో పోలీసులు సీరియస్గా స్పందించాలి. దీంతో పాటు ముఖ్యంగా
దీనిపై ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, కమిషనర్ స్థాయి నుంచి డీజీ వరకు దీనిపై స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎవరైనా ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేస్తే వెంటనే ఏదో రూపకంగా ఒక వ్యక్తి పేరు ఇప్పుడు మీకు వారి మాటల్లోనే చెప్పిస్తాను, బాధితుల మాటల్లో. ఆ వ్యక్తి ఎదురు కనబడితే రాజకీయ పరంగా లేదంటే ఏదో విధంగా ఇది ఈ ప్రాంతపు వేమనపల్లి మండలంలో ఉన్న ఒక నాయకుడి కథ వెనకాల ఏముంది? వరుసగా దుర్గం మధుకర్, మధు, అతనితో పాటు శివరాం, ఈ విధంగా ఈ మండల్లో ఎవరు రాజకీయంగా కనబడద్దు, ఈ ఏటమధు వరకు ఎవరు కనబడ్డా వారిని అంతమొందించాలనే వాళ్ళ ప్రధాన లక్ష్యమని వీళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడే ఏంది పరిస్థితి మండలంలో? ఈరోజు 2005 నుండి మరి ఈ వేమనపల్లి మండల్లో మరి ఏకచిత్తాధిపత్యంగా ఇక్కడ ఉన్నటువంటి రుద్రభట్ల సంతోష్, అప్పుడు ఆయన తాతగారు ఉన్నటువంటి రాజయ్య పటేల్ కానీ నారాయణరావు కానీ ఈ విధంగా చేయలే. కానీ ఇప్పుడు ఈయన ఒక రాక్షసులాగా ఈ మండలాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఆధిపత్యం 1% కూడా లేడు. కానీ ఏకఛత్రాధిపత్యంగా ఈ వేమనపల్లి మండల్లో ఎస్సీ ఎస్టీ బీసీల భూముల మీద కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పలుకుబడితోని ఇక్కడ ఉన్నటువంటి వేరే పార్టీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇది 2006లో దుర్గం శివరాంని ఆయన రాజకీయంగా ఆయన మాజీ నక్సలైట్లకు డబ్బులు ఇచ్చి ఆయనని అన్నం తినంగానే అక్టోబర్ ఇదే నెల 13 రోజు డబ్బులు ఇచ్చి దుర్గం శివరాంని అప్పుడు ఈ పాత్రధారుడు అంటే వెనుక ఉండి నడిపించిండని నేను భావిస్తున్నా. ఇది కూడా రాజకీయంగా ఇది రుద్రభట్ల సంతోష్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మన గాలిమధు కానీ ఇక్కడ ఉన్నటువంటి మన సమ్మయ్య కానీ చెన్నూరు సమ్మయ్య కానీ గాలిమధు కానీ ఇక్కడ షాబీర్ అలీ పార్టీ ప్రెసిడెంట్ కానీ దుర్గం శివరాం మన మదనయ్య కూడా ఆయనని రంజాన్ పండుగ రోజు ఆయన రాజకీయ ఒత్తిడితోని ఆయనకు ఇంటికి పిలిపించుకొని ఆయన స్వీట్లో కూడా ఆయన డిహైడ్రేషన్ అయ్యి ఆయన పల్స్ హాస్పిటల్లో నేనే ప్రత్యేక సాక్షి. అప్పుడు నేను కూడా ఆయన బాడీని మంచిర్యాల నుండి నీల్వాయికి తీసుకురావడం జరిగింది. శివరాం మేము దీక్షా భూమికి పోతున్నాం నాగ్పూర్, ఆయన కూడా ఆ రోజు వస్తుండే కానీ ఆయనకు ఆ టైం అడ్జస్ట్ కాక రాలేకపోయి అప్పటికే 3 days వాళ్ళు ఇక్కడ ఉండి ఒక అన్నం తినంగా రాత్రి 8 గంటల రాత్రి ప్రత్యేక సాక్షి ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. నేనే ఆ కేసును వాదించిన. ఆ కోర్టులో కూడా మనకు అడ్వకేట్ సహకరించలేదు, డిపార్ట్మెంట్ సహకరించకపోవడం వల్ల వాళ్ళ మీద శిక్ష పడలే. అప్పుడు ఈయన వెనుకుండి రుద్రభట్ల సంతోష్ అనేటువంటి వ్యక్తే ఈ 20 సంవత్సరాల నుంచి ఏకధాటిగా ఆయన జడ్పీటీసీ చేసిండు, ఆయన ఎంపీటీసీ చేసిండు. ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీలా ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ గారు అప్పుడు ఉండే వినోద్ ఎమ్మెల్యే, ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడు మినిస్టర్ ఉండే, ఆయన అండబలంతో ఆయన ఇక్కడ రాజకీయం నడుపుతున్నాడు. మరి ఆయనకు చుట్టం బంధువు కావచ్చు వినోద్, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు, మరి కాబట్టి అది ఏకఛత్రాధిపత్యంగా ఈ మండలంలో ఆయన నడిపిస్తున్నాడు. ఇక నడవనీయము. మేము ఎస్సీ ఎస్టీ బీసీలం అందరం ఒకటై ఆయన ఇంటి తలుపులు తట్టి ఆయన ఇక్కడి నుంచి బద్దలు కొట్టి ఎల్లదీయాలనే మా యొక్క లక్ష్యం. నేను తెలంగాణ నేతకని మహార్కుల హక్కుల పరిరక్షణ సంఘం నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, నాకు సహకరించండి, నేను ఆయనను ఇక్కడ లేకుండా చేస్తా అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి నాయకునికి నేను పిలుపునిస్తున్నా. జై భీమ్. ఈనాటి ఈ మధు బీజేపీలో ఉన్నటువంటి మధు ప్రెసిడెంట్ ఎవరైతే అయినటువంటి ఆయన రాసిన పేర్లు ఉన్నాయి, ప్రత్యక్ష వీళ్ళు ఎవరో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఆ స్వయంగా చెప్పిండు వీళ్ళ టార్చర్ భరించలేక గత 20 సంవత్సరాల రాజకీయాలకు వచ్చిన సంధి చూస్తున్నా. ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీలో జాయిన్ కావడం, ఏ పార్టీలో పవర్ ఉంటే ఆ పార్టీ నాయకత్వంతో బెదలడం, మిగతా వాళ్ళని అందరినీ కూడా టార్చర్ చేస్తూ రాత్రి బౌళ్ళు ఎవడానికి ఏం కేసు ఉంది, భూమి కేసు ఉందా, భార్య కేసు ఉందా, ఇంకా ఏమున్నాయో ఏ కేసులు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి ఆ కుటుంబాల మీద టార్గెట్ పెట్టి భయభ్రాంతులకు లోన్ చేసే వ్యవస్థను నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో పోయిన ఒక సీనియర్ నాయకునిగా ప్రతి
దాన్ని ఖండించుకుంటూ పోతున్నా ధైర్యవంతంగా చేయగలిగితే వరుసగా 3 ఆ, ఈ కథ ఏంది? ఇవన్నీ రాజకీయ ప్రేరేపణలు. ఏ అధికారన్నా పనిచేసింది అనుకో ఆ వ్యక్తికి, నువ్వు ఆ వ్యక్తికి పని చేస్తే ఆ అధికారిని పరిశాన్ చేసుడు, పని చేయకపోతే పని చేయొద్దని చెప్పి పరిశాన్ చేసుడు. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం వినోదే. ఆయన పూర్తిగా మా బామ్మర్ది అని, మా ఎమ్మెల్యే అని చెప్పి పూర్తిగా నేను ఎమ్మెల్యే పదవి అంతా ఆయనకు అప్పయ్యపడితోటి ఈ అధికారులు భయపడు, ఎమ్మెల్యే గారికి పూర్తి అనుచరుడు కదా అని చెప్పి భయపడి ఈ విధంగా చేసుడు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడే చరిత్రమైనటువంటి విచిత్ర కథ మంది. ఆ పరిస్థితి ఏ నాయకుడు లేడు ఈ మండలంలో. నేను దాదాపు నేను జిల్లా అధ్యక్షుడిగా ఈ ప్రాంతం నాయకత్వంగా చేస్తూ దాదాపు 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. ఇంత దరిద్రమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నట్టు ఎవరిని చూడలే. తెల్లాలి లేతే అంశాలే ప్రజాస్వామ్యం అనేది లేనే లేదు. ఏం చేయాలో ప్రేరణ తట్టుకోలేక, అరే ఒక మనిషి సత్యవంతుణ్ణి నువ్వు దొంగవు బద్మాషు అని ఒక అధికారి అంటే ఆడి మనసు ఎంత వస్తుంది? దానికి కారణం ఎవరు? నేను చెప్పాను సమన్వయం చేస్తాం కార్యం మొత్తం మీరు 3 గ్రూపులు అక్కడ ఉన్న లోకల్లో అన్ని అందరు ప్రజలు మా వాళ్ళే, మీకు ఇబ్బంది కాదు, నేను 3 మాట్లాడతా అని చెప్పంగా కూడా కేసు అవుతుంది సార్ అంటాడు అమితాబ్. అట్లా కాదు సార్, అట్లా కాదు, ఇక్కడ అందరు మా ప్రజలు, ఈ ఊరంతా మా ప్రజలు, రేపు పిల్లలైతే అందరు కలిసి ఉంటారు. ఇంకొక సర్పంచ్ పెట్టుకున్నారు, ఆ పిల్లగాడు కూడా ఈ పిల్లగాడు వీళ్ళందరూ కలిసి ఒక ఉమ్మడిగా ఒక 3-4 కలిసి ఊరునంతా ఆగమాగం చేసి పెట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, అధికారులు కళ్ళు తెరవాలి, నిజాయితీ ఉన్నటువంటి నాయకులను ప్రజలు ప్రోత్సహించాలి. నిర్భయంగా ప్రజల్లోకి వచ్చినప్పుడే, నాయకత్వం వచ్చినప్పుడే వాళ్ళ ఆట ఒక మాటలో చెప్పు, ఏం జరిగింది? ఏట మధుకర్ అన్న వేవనపల్లి బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు. ఆయనతో మేము అందరం కలిసి పనిచేస్తాను. నేను బీజేవై మండల అధ్యక్షుడిని. అన్నతో మేము అందరం కూడా నిన్న ఎన్నికల బీఫామ్ల గురించి చర్చించుకున్నాం. మొన్న 2 తారీఖు దసరా రోజు, విజయదశమి రోజు ఏదైతే డీజేల విషయంలో లొల్లి అయిందో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాలి మధు కానీ, రుద్రపట్ల సంతోష్ కానీ, చెన్నూరు సమ్మయ్య, ఆయన మరణ వాంగ్మూలంలో ఏదైతే మెన్షన్ చేసిండో పేర్లు, వాళ్ళ ఒత్తిడితోని, వాళ్ళ రాజకీయ ఒత్తిళ్లతోని, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిళ్లతోని ఇవాళ బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ అన్న వాళ్ళు కక్షపూరితంగా ఎస్ఐతోని చేతులు కలిపి, ఎస్ఐ కూడా ఈయన క్యారెక్టర్ని బ్యాడ్ చేసే విధంగా, ఎట్లా అంటే నువ్వు తాగి 100 సార్లు స్టేషన్కి ఫోన్ చేస్తావా అనే కామెంట్ చేసాడు. నిజంగానే తాగాడు. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవడు కూడా తాగే అలవాటు ఉండదు, ఒక మార్గదర్శకంగానే ఉంటాడు. ఆయన మంచి వ్యక్తి, మండలిలో ఎవరిని అడిగినా చెప్తారు ఆయన క్యారెక్టర్ ఎటువంటి. ఏం చేస్తారు ఈ అంశం మీద, మీరు ఏం చేయబోతున్నారు? ఇది పెద్ద ఎత్తున తీసుకెళ్తాం, రాష్ట్ర పార్టీకి చేరవేసినాం ఆల్రెడీ. దీని మీద తగు చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా బీసీ నాయకుడు, ఇప్పుడు మావాడు ఎస్సీ నాయకుడైన దుర్గం శివరాం అనేటి ఆయన 2006 సంవత్సరంలో ఒక ఎస్సీ నాయకుడు ఎంపీటీసీ గెలిచి ఎంపీ అయితే ఇదే కాంగ్రెస్ నాయకులు ఆయన ఆ రోజు అదో మొదటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో, అప్పుడు గడ్డం వినోద్ గారు కూడా మినిస్టర్ ఉండే. ఇప్పుడు ఇది వేవనపల్లి మండల్లో ఇది రాజకీయంగా బీసీ ఎస్టీ ఎస్సీలని ఎదగనీయకుండా, వాళ్ళని ముందుకెళ్లకుండా తొక్కిపట్టే విధంగా, వాళ్ళని రాజకీయంగా మొత్తమే నిర్మూలన చేయాలని, మాదే నడవాలి దొరల్ది అనే విధంగా వీళ్ళ వ్యవహార శైలి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన కాడికి వెళ్ళి అనేక రకాలైన ఇబ్బందులను గుర్తు చేస్తాను. వేరే పార్టీ నాయకులందరి మీద, వేరే పార్టీ నాయకులు కార్యకర్తలందరి మీద కూడా ఇటువంటి అలిగేషన్స్ చేసుడు, ఫాల్స్ అలిగేషన్స్ చేసుడు, ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. అనవసరంగా మంచి క్యారెక్టర్, మంచి వ్యక్తి, అందరికి ఉపయోగపడే వ్యక్తి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తి, మండల నాయకుడు, బీజేపీ పార్టీ అధ్యక్షుడు, ఆయనని మానసికంగా వేధించి, ఆయన మానసికంగా క్షోభకు గురి చేసి, ఆయనని వాళ్ళ ప్రాణాలు బలిగొన్నారు. ఆయన మూలంలో ఏదైతే ఉన్నదో, ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలి. దీనికి కారణమైన ఎస్ఐని కూడా తక్షణమే సస్పెండ్ చేసి ఆయనను కూడా కస్టడీలోకి తీసుకోవాలి. ఈ ముగ్గురు మొత్తం 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నీల్వాయి గ్రామ ప్రజలందరి తరఫున, మండల ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మధుకర్ ఘటనపై స్థానిక సిఐ ఏమంటున్నాడు? ఈ సర్కిల్ పరిధిలో జరిగిన యథార్థంపై సిఐ చెబుతున్న ఆ మాటలు ఏంటి, అసలు ఎందుకు వాల్సి వచ్చింది, ఏం చెప్తాడో ఒకసారి తెలుసుకుందాం. ఏంటి సార్, ఏం జరిగింది అసలు, ఎందుకు ఇంత నిరసన వ్యక్తం చేస్తున్నారు? ఈ 3వ తేదీన కంప్లైంట్, ఆమె ఎస్టీ కంప్లైంట్, నీల్వాయి కొత్తగూడ కాలనీ, ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఇట్లా నైట్ డీజే పెట్టుకుంటే ఏటా మధు వచ్చి ఇట్లా డిస్టర్బ్ చేసిండు, మమ్మల్ని తాగి వచ్చి కొంచెం చేసి నెట్టేసిండు అని చెప్పి
వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. అంటే ఎస్ఐ గారు అక్కడ పోయి సీన్ మీదకి పోయి ఎంక్వైరీ చేసింది. పిలిచిన అనంతరం ఇరు పార్టీలు కంప్లైంట్ని అతన్ని కూడా పిలిపించాం. పిలిపిస్తే అతను కూడా మా ఇంటి మీద కూడా వచ్చి వీళ్ళు బెదిరించారని చెప్పి అతను కూడా చెప్పడం జరిగింది. సో 2 పిటిషన్లు ఆమె ఇచ్చిన పిటిషన్ అండ్ అతను ఇచ్చిన పిటిషన్ రెండింటి మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇమ్మీడియట్లీ. అది ఎంక్వైరీ నడుస్తుంది, దాని మీద ప్రొసీజర్ ఇంకా ఇలా. సో ఈరోజు మార్నింగ్ ఏటా మధు ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేసు నమోదైందో అతను మన నిల్వై పక్కనే ఫారెస్ట్లో ఇక్కడికి వచ్చినాము. సో అతని దగ్గర ఒక కూడా ఉన్నది పాకెట్లో. ఇట్లా కొంతమంది మండలంలోని నాయకులు ప్రోద్బలం వాళ్ళ యొక్క వేధింపుల వల్లనే నేను చేసుకుంటున్నా అని చెప్పి అది రాసి పెట్టింది. దాన్ని కూడా రికవరీ సీజ్ చేసింది. సో అది కూడా ఇప్పుడు పిటిషన్ ఇస్తున్నారు వాళ్ళు. ఆ పిటిషన్ దాని ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తారు. ఏంటి సార్ మీ ఎస్ఐ గారి మీద ప్రధానంగా ఈ స్థానిక ఎస్ఐ మీద ఆరోపణ వస్తుంది. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఈ అంశం మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఈరోజు ప్రకారం ఇవాళ వచ్చాము. వచ్చిన తర్వాత వాళ్ళు చేసేది ఏంటంటే ఎఫ్ఐఆర్ చేశారు ఎంక్వైరీ చేయకుండా, అండ్ కేసు నమోదు చేశారు వాళ్ళు చెప్పినట్టు విన్నారు. సో ఎఫ్ఐఆర్ అన్నది మాత్రం ఖచ్చితంగా ఒక ఎస్సీ ఎస్టీ పిటిషన్ అన్నది వచ్చినప్పుడు ప్రాథమికంగా ఎస్ఐ నమోదు చేసే బాధ్యత ఎస్హెచ్ఓది. సో ఫర్దర్ అది అలిగేషన్స్ అది ప్రూవ్ అవుతుందా నాట్ ప్రూవ్ అవుతుందా అన్నది తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది వేరే ఆఫీసర్ చేస్తారు. సో ఎస్సీ ఎస్టీ పిటిషన్ అన్నది మస్ట్ ఎఫ్ఐఆర్ చేయాల్సిందే. దాంట్లో ఎవరిచ్చినా వీళ్ళు వాళ్ళు అన్నది మాకు ఎలాంటి సంబంధం లేదు. సో వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు చెప్పినట్టు ఎఫ్ఐఆర్ చేశారు అని ఎస్ఐ మీద అలిగేషన్ చేస్తారు. బట్ సెకండ్ అప్లికేషన్ కూడా మధుని వాళ్ళు వచ్చి ఇంటి మీదకి వచ్చి బెదిరించారన్న దాని మీద కూడా ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ కూడా అది కూడా నమోదైంది. సో 2 కేసెస్ అయినాయి. కాబట్టి అది ఎఫ్ఐఆర్ చేయాల్సింది డ్యూటీ, అది దాంట్లో ఎలాంటి అలిగేషన్ లేదు. మరి మిగతా కొన్ని చెప్తున్నారు, అది ఫర్దర్గా సుపీరియర్ ఆఫీసర్ దృష్టిలో తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. ఈ ప్రాంత ప్రజలకు ఒక సిఐగా మీరు ఏం చెబుతారు, ఏం భరోసా కనిపిస్తారు ఈ అంశం? ఏమి లేదు, ఇక్కడ ఏంటంటే మీ ఏది ఉన్నా కూడా నిర్భయంగా ఇక్కడ మా రాజకీయ అలాంటివి ఏం కాకుండా మీరు ఏదున్నా నిర్భయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి. చెప్పిన దాని ప్రకారంగా ఎఫ్ఐఆర్ చేస్తాము. ఎవరైనా సరే అది ఎంక్వైరీ చేస్తాము. అది నిజమైతే నిజము, వాస్తవం అయితే వాస్తవం, లేదంటే తప్పు అంటే తప్పు. బట్ ఎఫ్ఐఆర్ అయితే చేయాల్సిన ఇది ఉంటుంది. ఎఫ్ఐఆర్ చేయకున్నా కూడా మీరు నిర్భయంగా ఫోన్ చేసి మాకు పై ఆఫీసర్లకు చెప్పొచ్చు, మీరు ఏ విధంగా అయినా తెలుపొచ్చు. ఎఫ్ఐఆర్ అన్నది మీకు కాగ్నైజబుల్ కంటెంట్స్లో పిటిషన్ వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ చేయాల్సిన డ్యూటీ ప్రతి ఎస్హెచ్ఓ మీద ఉంటుంది. సో కాబట్టి మీకు ఎలాంటి మీరు అపోహలకు పోకుండా పోలీసు మీద బాధ్యత మీకు న్యాయం జరగకపోతే ఇంకా అధికారులు ఉంటారు. ఏది ఉన్నా మీరు ధైర్యంగా వచ్చి చెప్పుకోవచ్చు. మీ సమస్యల్ని మీరు చెప్పుకొని ధైర్యంగా ఇది చేయొచ్చు. మీరు దాన్ని సాల్వ్ చేయడానికే మేము ఉన్నాం. అన్ని ఎఫ్ఐఆర్లతో కాదు, కొన్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా వస్తుంటాయి, భార్య భర్తలు అవి కూడా వస్తుంటాయి. వాటిలో కూడా కౌన్సిలింగ్ చేస్తాము. కొన్ని సివిల్ తగాదాలు వస్తుంటాయి, అవి మా పరిధిలోకి రావు. అది చేయట్లేదు అన్నది మా ఇది కాదు. సో దాన్ని బట్టి వాళ్ళ సమస్యను బట్టి మేము ఎఫ్ఐఆర్ అనేది చేస్తాము, దాని యాక్షన్ తీసుకుంటాం. మీరు నిర్భయంగా మీరు పోలీస్ స్టేషన్ రావచ్చు, కంప్లైంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఎవరైనా పోలీస్ స్టేషన్ రావచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ కంప్లైంట్ సంబంధించిన కాంట్రడిక్షన్ బట్టి ఎఫ్ఐఆర్ చేయాలా వద్దా అనే అంశం ఆధారపడి ఉంటుందని స్థానిక సిఐ చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ఎఫ్ఐఆర్ అనే అంశం మాకు వచ్చిన విషయం వాస్తవమే, దానిపై కేసు నమోదు చేశాం. తన ఇంటిపై కూడా మదింటి మీదకి కూడా కొంతమంది పోయింది కూడా ఎఫ్ఐఆర్ చేశారు. బోత్ సైడ్ అంటే 2 దిక్కుల కేసు నమోదు చేశాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే ఈరోజు మార్నింగ్ వచ్చిన సమాచారం మేరకు మేము నేరుగా వచ్చి సంఘటన స్థలాన్ని చూసాం. అతని చేతిలో ఆ సూసైడ్ నోటును కూడా మేము సీజ్ చేశాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై కేసు నమోదు చేస్తాం. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెబుతున్న పరిస్థితి. ప్రజలు నిర్భయంగా పోలీస్ స్టేషన్ రావచ్చు, కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ బట్టే మేము మా దర్యాప్తు ఉంటుందని స్థానిక ఎస్ఐ బన్సిలాల్ చెప్పిన పరిస్థితి. వేమనపల్లి మండలంలో అసలు సూత్రధారివాడు 2006 నుంచి 2025 వరకు ఇప్పటికీ వరుసగా 4 పరిస్థితి. దీనిపై తరువు ఎంక్వైరీ చేయాలి. పాత ఫైళ్ళు కూడా పోలీసులు దులిపి అందులో ఉన్న వాస్తవాలను గమనించి ఏట మధు నుండి మొదలుకొని శివరాం వరకు వాళ్ళ
ఉన్నదెవరో అసలు దోషులను శిక్షించాలని వేమనపల్లి ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. ఇప్పటికైనా ఈ మండలంలో సాగాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే వాతావరణాన్ని ప్రభుత్వం క్రియేట్ చేయాలని ఈ ప్రాంత ప్రజలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు సుమన్తో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.